2014లో మొత్తం రాష్ట్రం యొక్క ఆదాయం సంవత్సరానికి మొత్తం రెవెన్యూ రిసీట్స్ తీసుకుంటే 51,000 కోట్లు, అంటే నెలకు 4,215 కోట్లు. మేము దిగిపోయిన నాడు రాష్ట్రం యొక్క ఆదాయం టోటల్ రెవెన్యూ రిసీట్స్ 2,16,567 కోట్లు, అంటే మేము దిగిపోయేటప్పుడు నెలకు 18,000 కోట్లు. మరి కేసీఆర్ గద్దెనెక్కినాడు నెలకు 4,215 కోట్లు, 253 కోట్లు. కేసీఆర్ గద్దె దిగిపోయినాడు నెలకు 18,000 చిల్లర కోట్లు. మరి పెరగలేదా? రాష్ట్రం యొక్క ఆదాయం పెరగలేదా? మేము పెరిగిన ఆదాయంతో కూడిన రాష్ట్రాన్ని నీకు ఇయ్యలేదా? ఇది వాస్తవం కాదా? 2014-15లో ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన రాజు మీరు కాంగ్రెస్ వాళ్ళు మాకు ఇచ్చినప్పుడు రాష్ట్రం యొక్క సర్ప్లస్ ఎంత అంటే 369 కోట్లు. రెవెన్యూ సర్ప్లస్ అన్నాడు 369 కోట్లు. మేము దిగిపోయినాడు 2023-24లో మీకు అప్పచెప్పినాడు మళ్ళీ 4,882 కోట్లు. మీరు ఇచ్చినాడు 369 కోట్లు ఉంటే మిగులు, మేము ఇచ్చినాడు మళ్ళీ వాపస్ మీకు 4,882 కోట్లు. దీని సోర్సు ఇది సిఏజీ లెక్క, నా లెక్క కాదు, బీఆర్ఎస్ పార్టీ లెక్క కాదు, కాకి లెక్క కాదు, కాగు లెక్క. అట్లే అప్పులు తీసుకుంటే అప్పుల గురించి కూడా చెప్తా. మళ్ళా అప్పులు తీసుకున్నా ఆ రోజుకి ఈ రోజుకి మొత్తం లెక్క వివరంగా చెప్తా. అట్లే ఇంకా ఎంత కడుతున్నారు, మిత్తి ఎంత కడుతున్నారు, ఏదెంత కడుతున్నారు, ఇవన్నీ ఒక్క నిమిషం మర్చిపోతే వాస్తవం ఏంటంటే ఇది నేను 2020లో బయటపెట్టిన లెక్క. 2020లో ఆనాడు మంత్రిగా నేను తెలంగాణ అనే ఒక రాష్ట్రం భారతదేశాన్ని సాదుతున్న రాష్ట్రాల్లో ఒకటి, జాతి నిర్మాణానికి దోహదపడుతున్న రాష్ట్రాల్లో ఒకటి. మన రాష్ట్రం నుంచి మనం గత 6 ఏళ్లలో 2014 నుంచి 2020 నవంబర్ 1 నాడు పెట్టిన ట్వీట్ ఇది. 2,72,926 కోట్లు, అంటే దాదాపు 2,73,000 కోట్లు పన్నుల రూపంలో తెలంగాణ నుంచి మనం కేంద్రానికి కడితే కేంద్రం నుంచి మనకు వచ్చింది కేవలం 1,40,000 కోట్లు అని చెప్పి లెక్కలతో సహా అధికారికంగా ఒక మంత్రిగా ఆ రోజు నేను పెట్టిన లెక్క ఇది బయటికి. అంటే దేశాన్ని సాదుతున్న రాష్ట్రాల్లో ఇతర వెనుకబడ్డ ప్రాంతాలకు మరి ఇతోధికంగా సహాయం చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని చెప్పడానికి ఈ లెక్క చెప్తా ఉన్నా. గవర్నమెంట్ అనేది ఒక కంటిన్యూస్ ఇన్స్టిట్యూషన్. ఇంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి గారి నుంచి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినారు, ఆ తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అయినారు, రేపు ఇంకెవరో అవుతారు. అట్లే గవర్నమెంట్ ఒకరి నుంచి ఒకరికి అధికారం బదలాయింపు జరిగినప్పుడు ఖచ్చితంగా ఆస్తులు వస్తాయి, అప్పులు వస్తాయి, కంటిన్యూస్ ప్రాసెస్. కాబట్టి ఇవన్నీ కూడా సహజంగా జరగాల్సిందే. కానీ ప్రతి ప్రభుత్వం కూడా ఉన్న ఆస్తులు ఎంత, అప్పులు ఎంత, మన వనరులు ఎంత, మన పరిస్థితి ఏంది, మన ఎట్లా సంపద సృష్టించవచ్చు, ఏం చేయొచ్చు, మన విజన్ ఏంది ఆలోచించుకొని నిర్మాణాత్మక చర్యలు కార్యక్రమాలు తీసుకొని ముంగటికి పోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అట్లే చేస్తుందని మేము ఆశించినాం, ప్రజలు కూడా ఆశించినారు. ఇవాళ ఎంత దుర్మార్గం అండి, ఇష్టం వచ్చిన లెక్కలు చెప్తారు. ఎంత అన్యాయం అంటే శ్వేతపత్రం అని మొదలుపెట్టినారు. అధికారంలోకి వచ్చిన మొదటి 2 వారాల్లోనే శ్వేతపత్రం అని అబద్ధాల జాతర మొదలుపెట్టినారు. మొదలుపెట్టుడు 6 లక్షల కోట్లు అప్పయిందని మొదలు పెడతాడు. ఇవాళ ముఖ్యమంత్రి గారు మరి ఎన్నిసార్లు మారుస్తారో ఆ అంకె కూడా మాకు కూడా అర్థమవుతలేదు. మొదలుపెట్టినప్పుడు డిసెంబర్ 2023లో 6 లక్షల చిల్లర కోట్లు అప్పని చెప్పిండు కేసీఆర్ గారు చేసింది. ఇవాళ చెప్తున్నాడు నిన్న 8,29,000 కోట్లట. ఈ సంఖ్య రోజు రోజుకు మారుతూనే ఉంటుందా? సర్కార్ నడుపుతుండ్రా, సర్కస్ నడుపుతుండ్రా, ఏం నడుపుతున్నారు మీరు? 6 లక్షల కోట్లని చెప్పింది మీరే, మళ్ళీ ఇవాళ 8,29,000 కోట్లను అబద్ధం చెప్తుంది మీరే. అసలు వాస్తవం ఏంది? 4,17,000 కోట్లు మాత్రమే టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు. 10 ఏళ్ల కాలంలో సంవత్సరానికి మేము చేసిన అప్పు కేవలం 40,000 కోట్లు మాత్రమే. దాని గురించి వివరంగా ఉంది, చెప్పమంటే చెప్తాను. కానీ మీరు ఎక్కువ తక్కువ చెప్తే కూడా మళ్ళీ మీరు వేస్తారో ఏరో. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ప్రభుత్వమే ఇచ్చిన లెక్కలు, నేను చెప్పేది నా లెక్క కాదు, వాళ్ళు ఇచ్చిన శ్వేతపత్రం ప్రకారమే, సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే చెల్లించే అప్పు, రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా చెల్లించే అప్పు 1,15,599 కోట్లు మాత్రమే. 5% వెరీ లో రిస్క్ కింద ఇచ్చిన అప్పు మరొకటి 89,569 కోట్లు ఉంది. దీనికి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది కానీ కార్పొరేషన్ వాళ్ళే కట్టుకుంటారు, వెరీ లో రిస్క్. అందుకోసమే అది మొత్తం తీసుకుంటే కూడా 4,478 కోట్లు మాత్రమే. ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే అల్టిమేట్గా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు మొత్తం 10 ఏళ్ల కాలంలో చేసిన అప్పు మొత్తం తీసుకుంటే పూర్తి స్థాయిలో కేవలం 4,17,000 కోట్లు మాత్రమే, అంటే సంవత్సరానికి 41,000 కోట్లు మాత్రమే. మరి నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారిని, మీరు దయచేసి చెప్పండి, మీరు
4,000 కోట్ల రూపాయల నెలసరి ఆదాయంతో మాకప్ప చెప్తే తిరిగి మేము మీకు 18,000 కోట్లతో అప్పచెప్తే 2023 డిసెంబర్లో నిన్న ముఖ్యమంత్రి గారు 2025 ఏప్రిల్లో ఏం మాట్లాడుతున్నాడు? మేలో 18,000 కోట్లే వస్తుంది అంటున్నాడు. మేము అప్పచెప్పినాడు 23 డిసెంబర్లో 18,000 కోట్లతో అప్పచెప్పినాం. ఇవాళ నువ్వు 25 మేలో నిలబడి మళ్ళీ 18,000 కోట్లనే చెప్తున్నావు. మరి 16-17 నెలల నుంచి నువ్వేం చేస్తున్నావు? నీ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎందుకు ఆదాయం పెంచలేకపోయింది?